జగదమ్మ ఓకే సార్ ఓకే ఓకే సార్ సార్ ఇలా చూడండి అందరూ ఓకే ఓకే. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీసర్వే చేసి గ్రామాల్లో ఉండేటువంటి అనేక భూ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ రీసర్వే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రీసర్వేకి సంబంధించి రీసర్వే చేసినటువంటి గ్రామాలకు ఈరోజు పాస్ పుస్తకాలు QR కోడ్తో ఉన్నటువంటి పాస్ పుస్తకాలని లబ్ధిదారులకు అందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ భూముల సమస్యకు చెక్ పెట్టాలి, అలాగే అనేకమైన భూ సమస్యలు సృష్టించినటువంటి గత ప్రభుత్వాల వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా సమన్వయం చేసి అందరికీ న్యాయం చేసే విధంగా ఈరోజు రీసర్వే ఏర్పాటు చేశాం. ఈ రీసర్వేలో గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఉండేటువంటి అసలైన హక్కుదారులకి అలాగే హక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రీసర్వే పేరుతో రీసర్వే చేసి వారికి పాస్ పుస్తకాలు ఈరోజు జీలిగిమెల్లి మండలం వంకవారిగూడెం గ్రామంలో సుమారు 148 మంది లబ్ధిదారులకి అందించడం జరుగుతుంది. ఇంకా ఏదైతే డెత్లకు సంబంధించి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా మన MRO గారు వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి అందిస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు జీలిగిమెల్లి మండలానికి సంబంధించి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగా ఈరోజు రైతులు ప్రతి ఒక్కరు కూడా మీ భూమి మీ హక్కు అనేటువంటి ఒక నినాదంతో ఇది మీ గ్రామంలో ఉండేటువంటి మీ భూముల్ని కాపాడుకునే విధంగా QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్ వల్ల ఎక్కడా కూడా ఇబ్బంది కలగకోకుండా ఎవరు కూడా వీటిపై దొంగ పట్టాలు కానీ లేకపోతే దొంగ ఆన్లైన్లు కానీ చేపించుకోకుండా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే ఈ QR కోడ్ నియమించడం జరిగింది. ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉంటుంది దీంట్లో. దీన్ని ఎవరు కూడా తీసివేయడానికి కుదరదు. ఖచ్చితంగా తీసివేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరూ కూడా ఈ రీసర్వేని అందరూ కూడా గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీ యొక్క భూముల్ని మీరు కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కులో ఈ పత్రాలు అందించడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్క భూ సమస్యని ఈ రీసర్వేలో తీర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ వంకవారిగూడెం గ్రామంలో ఈ పాస్ పుస్తకాల పంపిణీకి సహకరించారు. ఖచ్చితంగా ఏదైతే రైతుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకోకుండా ప్రతి ఒక్క సమస్యను తీర్చే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తుంది. మా సారథ్యంలో పోలవరం నియోజకవర్గంలో ఈ భూ సమస్యలు పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తూ ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కేవలం విజన్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు. ఇంకెవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రారు. ఖచ్చితంగా ఇటు రైతులను ఉద్దేశించి ఈ కార్యక్రమం చేసినందుకు పోలవరం నియోజకవర్గ రైతుల తరపున ప్రతి ఒక్క తరపున మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.